అని పక్క గ్రామాలలో కూడా అతడు మంచి వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్నేహితుల మధ్యలో మన పేరు గుర్తు చేసుకునేంత ఆ మంచితనము, తనను గుర్తు చేసుకునేంత మంచితనము యోసేపు సహజంగానే కలిగి ఉన్నాడంట. మనం సహజంగా కలిగి ఉండకపోతే అతన్ని చూసి మనం నేర్చుకొని ఆ మనస్తత్వం కలిగి ఉంటే మనము ఫలించుతాము. సహజంగా మనం ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకుంటే ఫలిస్తాము. ఊట యొద్ద ఉన్న దేవుని యొద్ద ఉన్న ఆ యొక్క మంచిని, ఆయన ప్రేమను, ఆయన చెప్పిన మాటలను మనం పెడచెవిన పెట్టకుండా అంగీకరించి దాన్ని అనుసరించడం వలన దేవుని యొద్ద మనం అసలైన ఊట దగ్గర నిత్యము ప్రవహించే ఊట దగ్గర ఉన్నాం మనం. ఆమె అలలిగా ఒక్కొక్క ఊట ఎండిపోద్దేమో. నిత్య జీవ జల